నేను గూగుల్ని ఎటువంటి ప్రశ్నకైనా జవాబు చెప్పేస్తాను. మీరు ఏ ప్రశ్న అడగండి, చిటికలో జవాబు చెప్తాను. నేను వాట్సాప్ని నాతో కూడా చాటింగ్ చేయవచ్చు, వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు. మీరు ఏడవునా నాతో కూడా చాటింగ్ చేయవచ్చు. నేను ఫేస్బుక్ని నా వల్లనే సోషల్ మీడియా స్టార్ట్ అయింది. నేను కూడా శక్తివంతున్నే. నా దాంట్లో పోస్టులు పెడతారు, చూస్తారు. నేను ఇన్స్టాగ్రామ్ని నేను చాలా పవర్ఫుల్. నా దాంతో రీల్స్ చేస్తారు, చూస్తారు కూడా. నేను యూట్యూబ్, నాలో చాలా మంది వీడియోస్ పెడతారు. వీడియోస్ పెట్టిన వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. మీకు ఏదైనా ప్రశ్నలకు జవాబులు కావాలి, బొమ్మలతో సహా చూపిస్తాను. నేను ప్లే స్టోర్ని, నాలో యాప్స్, గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ నాలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా నాలోనే డౌన్లోడ్ అయ్యారు. నేను ఫ్రీ ఫైర్ని, నా గేమ్ని చాలామంది పిల్లలు ఆడుతారు. చదువు ఉన్నా కానీ చదువుకోకుండా నా గేమ్ని ఆడుతారు. మీరే ఊహించుకోండి నేను ఎంత పవర్ఫుల్నో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మిస్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము మిస్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. కూర్చోండి. ఈరోజు మీకు ఒక డివిజన్ నేర్పిస్తాను. ఓకే మిస్. ఇప్పుడు కాదు. ఫైవ్ టేబుల్లో నేర్చుకుందాం. ఫైవ్ టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది? 5 5 25. ఓకే. 5 మైనస్ వెళ్తే 2 మైనస్ వెళ్తే 0. రిమైనర్ ఈస్ 0. ఓకే. రేపు నేను మ్యాథ్స్ తెచ్చి పెడతాను. అందరూ ఇంటికి దగ్గర చదువుకొని రావాలి. ఓకేనా? మమ్మీ నాకు డివిజన్ నేర్పిస్తావా? నేను బిజీగా ఉన్నా, డాడీ దగ్గరికి పోవా? డాడీ నాకు మ్యాథ్స్ టెస్ట్ ఉంది, నాకు డివిజన్ నేర్పిస్తావా? నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మమ్మీతో వెళ్ళు. మమ్మీ డాడీ కూడా బిజీగా ఉన్నారంట. అట్లయితే అన్నయ్య దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్లో చదువుకోపో. అన్న మమ్మీ ఫోన్లో డివిజన్ నేర్చుకోమన్నది. డివిజన్ తర్వాత నేర్చుకోవచ్చు కానీ ఫస్ట్ ఈ రీల్ చూడు. ఇదేమి బాగుంది కానీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి రీల్స్ వస్తాయి. ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మార్నింగ్ మిస్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము మిస్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చోండి. థ్యాంక్ యూ మిస్. ఈరోజు ఒక మ్యాథ్స్ టెస్ట్ పెడతాను కదా, నేర్చుకొచ్చారా? yes మిస్. ఓకే.
చూపి 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 చూపి. హర్షవర్ధన్ చీటింగ్ చేయొద్దురా, చీటింగ్ చేయొద్దురా. ఓకే, టైం ఓవర్. గివ్ మీ పేపర్స్. మీ పేపర్స్ కరెక్షన్ చేసి రిజల్ట్స్ ఇప్పుడే ఇస్తాను, ఓకేనా? ఓకే మిస్. ఏందా నాకే కాదు. ఓకే స్టూడెంట్స్, రిజల్ట్స్ ఇస్తాను. మీ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్లి చూపించి సైన్ తీసుకురండి, ఓకేనా? మమ్మీ మా రిజల్ట్స్ 50కి 19 మార్కా, 50కి 21 మార్కా. కట్టద్దు మమ్మీ, కట్టద్దు. ఏమండి ఇలా రండి. ఏమి వీళ్ళ ప్రోగ్రెస్ చూడండి. 50కి 19 మార్కా నీకు. 50కి 21 మార్కా. స్కూల్ కాడ ఏం చదువుతున్నారు మీరు? ఇవేనా మీ మార్కు? మేము అన్ని రాసాము కానీ మేడం మార్కులు వెయ్యలేదు. మీరు కరెక్ట్ గా రాస్తేనే ఇస్తారు, లేదంటే ఎందుకు ఇస్తారు మార్కు? మేము అన్ని రాసాము కానీ మేడం మార్కులు వెయ్యలేదు. కరెక్ట్ గా రాస్తేనే ఇస్తారు ఎవరైనా కానీ. నీకు కావాలంటే మిస్కి ఫోన్ చేసి అడుగు. మమ్మీ ఫోన్ చూడమన్నది. నేను ఫోన్ చూడమన్నా, చదువుకోమన్నా. అన్న దగ్గర ఫోన్ ఉంది, పోయి చూసుకోపో అని పంపించింది. నేను చదువుకోపో అని పంపించిన, చూడమని కాదు. ఫోన్ చూడమని చెప్తుంది కదా. నేను చదువుకోపోమనే పంపించిన, చూడమని కాదు. నువ్వు మళ్ళీ చదువుకోమని పంపించినావు కానీ వాళ్ళు ఫోన్ చూసారు. సరే మేడంకి ఫోన్ చేస్తే. సరేలే, ఫోన్ చేయి. ఆంటీ నేను మా క్లాస్ ఫస్ట్ వచ్చాను, స్వీట్ తీసుకోండి. కంగ్రాచులేషన్ బేటా. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ నేను మా క్లాస్ ఫస్ట్ వచ్చాను, స్వీట్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్ బేటా. థ్యాంక్ యూ అంకుల్. నువ్వెట్ట పాస్ అయినారు, వాళ్ళెట్ట ఫెయిల్ అయినారు? ఆంటీ నేను మా క్లాస్లో నేను బాగా చదువుతాను, అందుకే నేను పాస్ అయ్యాను. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అందుకే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే మేడంకి ఫోన్ చేస్తా. హలో మేడం. చెప్పండి. మా పిల్లలకి మార్కు తక్కువ వచ్చింది. ఎందువల్ల? మీ పిల్లలు హోంవర్క్ ఇస్తే సరిగ్గా చేయరు, అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. క్లాస్లో లెసన్ చెప్పినప్పుడు మాట్లాడుతూ ఉంటారమ్మా మీ పిల్లలు. సరే మేడం. ఓకే. పిల్లలు చెడిపోవడంలో ప్రధాన పాత్ర సెల్ ఫోన్ చూపిస్తుంది. స్కూల్లో పిల్లలు ఎంత చదివినా కూడా, గురువులు ఎంత చెప్పినా కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించండి. వాళ్ళు స్కూల్లో ఎంత చదివినా కూడా ఇంటి దగ్గర కొంత సమయం కేటాయించండి. ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు సరిగ్గా చదవలేరు. దయచేసి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఫోన్లను పిల్లలకు మంచి పనులకు మాత్రమే ఉపయోగించేలా చూడాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.